వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. కడప జిల్లా ప్రొద్దుటూరు రేషన్ వాహనాన్ని పట్టుకునే క్రమంలో పోలీసులపైకి దూసుకువచ్చిన వాహనం. బరిదెగించిన రేషన్ మాఫియా స్మగ్లర్లను పట్టుకున్న వన్ టౌన్ పోలీసులు వాహనాన్ని పక్కన పెడతానని చెప్పి పోలీసులపైకి ఎక్కించబోయిన రేషన్ స్మగ్లర్లు. త్రుటిలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకోవడంతో తప్పిన పెను ప్రమాదం. బృందాలుగా విడిపోయి ముగ్గురు స్మగ్లర్లను సుబ్బయ్య, సృజన్, జయన్నలను పట్టుకున్న పోలీసులు. ఘటనను సీరియస్గా తీసుకుని రేషన్ బియ్యం వాహనాన్ని స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి పోలీసులు దీని వెనుక ఇంకా బడా స్మగ్లర్లు పట్టుకుంటామని హెచ్చరించిన పోలీసులు. రిజిస్టర్ అయినటువంటి 194 BNSS సస్పీషియస్ డెత్ని మర్డర్ కేసు కింద ఆల్టర్ చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నెల 2వ తేదీన గద్వాల్ టౌన్లో లక్ష్మి అనేటటువంటి మహిళ తన ఇంట్లో చనిపోయి ఉండటం జరిగింది. అప్పుడు చనిపోవడానికి గల కారణాలు కానీ లేకపోతే ఎవరు మర్డర్ చేశారనేది ఐడియా లేకపోవటం, అసలు ఎలా చనిపోయింది అనేది కూడా అవగాహన లేకపోవటం వల్ల అప్పుడు 194 BNSS సస్పీషియస్ డెత్ కింద కట్టడం జరిగింది. ఆ తర్వాత పోస్ట్ మార్టంలో తర్వాత డాక్టర్ గారి దగ్గర నుంచి షార్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా గద్వాల్ టౌన్ సిఏ, మిగతా ఎస్ఐస్తో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత రామిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈమె దగ్గర ఉన్నటువంటి మెడలో ఉన్నటువంటి బంగారు తాడుని కాజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆమెను మర్డర్ చేసినట్టు తెలిసింది మనకి. వివరాల్లోకి వెళ్తే ఈ రామిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆన్లైన్లో బెట్టింగ్స్కి వీటికి అలవాటు పడి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఒక 20-25 lakhs దాకా పోగొట్టుకోవడం జరిగింది. ఈ మృతురాలు ఎవరైతే ఉన్నారో లక్ష్మి, ఈమె వడ్డీ బిజినెస్ చేస్తూ ఉంటుంది. అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రోజువారీ వడ్డీ కలెక్ట్ చేయడం ఇట్లా జరుగుతుంది. సో ఈ అక్యూజ్డ్ ఆమెను కూడా ఒక 2 lakhs to 3 lakhs వరకు అడగటం జరిగింది. ఆమె దానికి నిరాకరించడంతో ఆ రోజు కూడా 2వ తారీఖు కూడా ఆమెను అడగటానికి వెళ్ళాడు. ఆమె నిరాకరించినప్పుడు ఆమెని తోయటం జరిగింది. తోసిన తర్వాత ఆమె కింద పడినప్పుడు వెంటనే స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది. చంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ మెడలో ఉన్నటువంటి పుస్తెల తాడుని తీసుకొని అతను ఫ్యామిలీతో సహా శంషాబాద్ ఏరియాకి వెళ్ళి అక్కడ అతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్కి గోల్డ్ షాప్ ఉండటంతో ఆ గోల్డ్ షాప్లో ఇది వాళ్ళ మిస్సెస్ నాయనమ్మకు సంబంధించిన పాత గొలుసు అని చెప్పి దాన్ని మొత్తం కరిగించి ఒక 4,60,000 దాకా తీసుకోవడం జరిగింది. ఈ 4,60,000ని కొంత వాళ్ళ మిస్సెస్కి సంబంధించిన గోల్డ్ తాకట్టు పెట్టిందని